ఎలుగుబంట్లు పూజించే చండీమాత ఆలయం గురించి తెలుసుకుందాం. చండీ దేవాలయం. ఈ ఆలయం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బాగ్బహారా అటవీ ప్రాంతంలో కొలువై ఉంది. ఈ ఆలయాన్ని మనుషులతో పాటు ఎలుగుబంట్లు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటాయి. ఈ ఆలయంలోని అమ్మవారి విగ్రహం స్వయంగా వెలిసిందని చెప్తారు. ఆ తరువాత తాంత్రికులు తమ యోగాభ్యాసం కోసం ఇక్కడికి వచ్చేవారు. వందల సంవత్సరాల నాటి ఈ పురాతన ఆలయం ఇప్పటికీ కూడా ప్రజల చేత పూజలందుకుంటోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం మహాసముంద్ జిల్లా బాగ్బహారా అనే గ్రామం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్న గుట్టపై ఈ చండీదేవి ఆలయం ఉంది. ఈ ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. గుడికి దగ్గరలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. అటవీ ప్రాంతంలో అనేక రకాలైన క్రూర జంతువులు నివసిస్తూ ఉంటాయి. ఎక్కువగా ఎలుగుబంట్లు సంచరించే ప్రదేశం కావడం మరో విశేషం. ఈ గుడికి సుమారు 20 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఎలుగుబంట్లు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అక్కడ పూజారి పెట్టిన ప్రసాదాలను తిని వెళ్తాయి. అంతేకాదు భక్తులు పెట్టిన ఆహార పదార్థాలు, పానీయాలు త్రాగి వాటంతటా అవే తిరిగి అడవిలోకి వెళ్తూ ఉంటాయి. ఈ ఆలయం నిర్మాణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ భైరవుడు, ఆంజనేయస్వామి, గుహలోపల ఉన్న కాళీమాత మరియు శివుని ఆలయం ఉన్నాయి. ఈ ఆలయంలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మవారి విగ్రహం నిరంతరం పెరుగుతూ ఉంటుందట. ఇప్పుడు అమ్మవారి విగ్రహం సుమారు 9 నుంచి 10 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతిరోజు పూజా కార్యక్రమాల అనంతరం హారతి పూర్తి కాగానే గుడిలో పూజారి శంఖం ఊదటం ఆనవాయితీ. శంఖం ఊదిన కొద్దిసేపటికే ఎలుగుబంట్లు గుంపులుగా విడివిడిగా అడవిలో ఎక్కడ ఉన్నా సరే అరుచుకుంటూ అమ్మవారి గర్భాలయంలోకి వచ్చేస్తాయి. అవి ఆలయ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్లి చండీదేవి విగ్రహాన్ని పూజించి పూజారి పెట్టే ప్రసాదం తీసుకుంటాయి. సాధారణంగా ఎలుగుబంట్లు క్రూర జంతువుల వలె ప్రవర్తిస్తాయి. కానీ ఈ ఆలయానికి వచ్చే ఎలుగుబంట్లు మాత్రం సాధు జంతువుల్లా ఆలయంలో భక్తులు ఎంతమంది ఉన్నా ఎవ్వరికీ హాని తలపెట్టవు. ఇదంతా చండీదేవి మహిమగా భక్తులు విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో చాలామంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రతి నవరాత్రి సమయంలో భక్తులు ఆలయంలో దాదాపు 8,000 నుండి 10,000 జ్యోతుల్ని వెలిగిస్తారు. ఈ అద్భుతమైన ఆలయం మహాసముంద్ జిల్లా నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై ఉంటుంది. ఎలుగుబంట్లు పూజించే చండీమాత ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.